ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదినాత్మీయ ఆహారంగా దేవుడు మనకిచ్చే రక్షణను మనం సంరక్షించుకొనుటలో సాతానుడు అనేక రకాలుగా మనలను దేవుని నుండి దూరపరిచే ప్రయత్నాలను మనం గుర్తించి ఏ విధంగా ప్రభువుని వెంబడించాలి, దేవుడు మనకిచ్చిన రక్షణను ఎలా కాపాడుకోవాలి, దేవుడు మనలను పెట్టే పరీక్షలో మనం ఎలా గెలవాలి అనే విషయాలని ధ్యానిస్తున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము మొదటి మూడు వచనాల్లో దేవుడు మనల్ని పరీక్షించే విధానాన్ని ఒకసారి చూద్దాం. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడని యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడని యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. ఈ మాట మనము శ్రద్ధగా ధ్యానిస్తే మనకు భయం వేస్తుంది. దేవుడట మనం ఆయనను శ్రద్ధగా ప్రేమిస్తున్నామా, యథార్థంగా ఆయన యందే విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అని మన జీవితంలో కొన్ని పరీక్షలు పెడతారట. ఆ పరీక్షలు ఎటువంటి పరీక్షలు అంటే, దేవుడు కాకుండా ఇంకా వేరే శక్తులు, ఇంకా వేరే వ్యక్తులు, ఇంకా వేరే దేవుళ్ళు దేవతలు అనబడే వారికి కూడా కొన్ని శక్తులు ఇచ్చి దేవుడు చేసే అద్భుతాలు లాంటి అద్భుతాలు వారితోనూ చేయించి ఆ అద్భుతాలు నీకు చూపించిన తర్వాత అయినప్పటికీ నేను నిజమైన సత్యదేవుడైన యేసుక్రీస్తు ప్రభునే నేను వెంబడిస్తాననే స్థితిలో ఉంటున్నావా? ఇతర కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వేరే వారి ద్వారా కూడా జరిగినప్పుడు వెంటనే నీ విశ్వాసము ప్రభు వైపు నుండి తిరిగి అటువంటి సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేసే వారి వైపుకు వెళ్ళిపోతున్నావా అని నేను నిన్ను పరీక్ష చేస్తానని దేవుడు చెప్తున్నాడు. గమనించండి ప్రియులారా, ఈ దేవునిలో మనం చాలా స్ట్రాంగ్గా విశ్వాసంతో ఉంటాం. ఈ లోపల ఎవరన్నా ఒకరు పరిచయం అయ్యి, ఇదిగో నీకు నీ యొక్క జోడియాక్ సైన్ చెప్పు, నీ నక్షత్రం చెప్పు, నీ రాశి చెప్పు, లేక నీ చేయి చూపించు, లేక నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు, జరగబోయేది చెప్పేస్తాను, జరిగింది చెప్పేస్తాను అన్నప్పుడు వారు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ జరిగిపోయింది అనుకోండి. జరిగిపోయింది ఏంటో వాళ్ళు ఖచ్చితంగా మనకు చెప్పేశారు, జరగబోయేదేంటో ఖచ్చితంగా చెప్పినప్పుడు వాళ్ళు ఎలా చెప్తే అలాగే జరిగింది అనుకోండి. అయినప్పటికీ కూడా కొంచెమైనను వారి యందు నీవు విశ్వాసం ఉంచకూడదు. నీ దేవుడని యెహోవా పరీక్షించుటకై వారిని యొద్దకు పంపును అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసాన్ని దేవుని నుండి మళ్లించి ఈ లోక శక్తుల మీద, లోక వ్యక్తుల మీద, సాతాను అనుచరుల మీద మన విశ్వాసాన్ని మళ్లించటానికి సాతానుడు ట్రై చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో ముందుగానే యోహాను భక్తుడి ద్వారా బోధించాడు. అంత్యకాలంలో అబద్ధ క్రీస్తులు, క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఏం జరుగుతుందట? వాడు ఒక విగ్రహాన్ని నిలబెడతాడట. ఆ విగ్రహానికి మనల్ని నమస్కరించమంటాడట. ఆశ్చర్యం ఏంటంటే, నిలబెట్టిన విగ్రహం మాట్లాడే శక్తి, జీవం పొందుకునే శక్తి కూడా ఆ విగ్రహానికి ఇస్తాడట. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. సాతానికి కూడా కొన్ని శక్తులు ఉంటాయి, సాతానికి కూడా కొన్ని అధికారాలు ఉంటాయి. ఒక విగ్రహాన్ని నిలబెట్టి ఆ విగ్రహంలోనికి ప్రాణాన్ని పంపించి ఆ విగ్రహం మాట్లాడేలా చేసినప్పుడు నీవే నిజమైన దేవుడవు అని చెప్పేసి సాగిలిపడే పరిస్థితిలో మీరు ఉండకూడదు. ఎక్కడో మేరీ మాత విగ్రహంలోంచి, కళ్ళల్లోంచి కన్నీరు వచ్చింది, లేకపోతే రక్తం వచ్చింది, రకరకాల మన న్యూస్లు వింటూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క విశ్వాసము
మన రక్షణ దేని మీద ఆధారపడి ఉండాలి? వాక్యం బట్టి ఆధారపడి ఉండాలి, కానీ సూచక్రియలను బట్టి కాదు. అందుకని అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో గారడీ వాడైన సీమోను ఉన్నాడట. వాడు గారడీ చేసి మనుషులను విభ్రాంతిపరిచి అతడు ఏదో గొప్పవాడు అనిపించుకునేవాడట. నీ విశ్వాసం నా విశ్వాసము గారడీ వారు లేక జ్యోతిష్కులు లేక మాంత్రికులు చేసే ఆ యొక్క కార్యాలను చూసి మనం ఆశ్చర్యపోయి మన విశ్వాసం ఎప్పుడు కూడా మళ్ళకూడదు. మోషే కర్రను పాముగా మార్చాడు. ఐగుప్తు దేశపు శకునగాళ్ళు కూడా కర్రను కిందేసి పాముగా మార్చారు. సాతానుడికి కూడా కొన్ని శక్తులు ఉన్నాయి, దురాత్మలకు కూడా కొన్ని శక్తులు ఉన్నాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే మోషే కింద పడేసిన కర్ర పాము అయ్యి వారి పాములను మింగేసింది. అంటే అర్థం ఏంటంటే సాతాను శక్తులను మింగేసే శక్తి దేవునికి ఉంది. ఆ దేవుని శక్తిని మనం వెంబడిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, సాతానుడు అద్భుతాలు చేయించు, అద్భుతాలు చూపించవచ్చు. మన పాస్ట్, మన ప్రజెంట్, మన ఫ్యూచరు వాడు చెప్పేయచ్చు. అవర్ సాల్వేషన్ షుడ్ నాట్ బి మిరాకిల్ బేస్డ్ సాల్వేషన్ బట్ వర్డ్ బేస్డ్ సాల్వేషన్. మన రక్షణ అద్భుత ఆశ్చర్య కార్యాలు సూచక్రియలను బట్టి ఆధారపడకూడదు, వాక్య సత్యాన్ని బట్టి ఆధారపడాలి. సత్యమే మిమ్ములను స్వతంత్రుల్ని చేయును. యేసయ్య అంటున్నారు ఆయన శిష్యుల విషయంలో, తండ్రి నేను వీరిని సత్యముతో ప్రతిష్ఠించుతుని అంటాడు. మనం నిలువెత్తిన దేవుని వాక్య సారాంశమైన సత్యంతో రక్షింపబడాలి, ఆ సత్యంతో నడవాలి. మన విశ్వాసమును మళ్లించడానికి సాతానుడు ఎన్ని రకాలైనటువంటి మోసపు క్రియలు, కార్యాలు, ప్రవచనాలు చేసినా వాటిని బట్టి ఏమాత్రము కూడా మన విశ్వాసం తగ్గకుండా, మన విశ్వాసం ప్రక్కగా మెల్లకుండా, మన విశ్వాసాన్ని మళ్లించడానికి ట్రై చేస్తున్న సాతాను ప్రయత్నాలన్నింటినీ ఓడించి యేసుక్రీస్తు విశ్వాసములో నేడు మనకున్న విశ్వాసం అంతము వరకు, యేసుక్రీస్తు రాకడ వరకు వాక్యానుసారంగా గట్టిగా పట్టి యేసయ్యలో స్థిరపడదాం. అట్టి కృప, అట్టి సత్యము, అట్టి పరిశుద్ధాత్మ శక్తి యేసు నామములో పరిశుద్ధాత్ముడు మనకు దయచేసి దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన నీ వాక్యం బట్టి స్తోత్రాలు. నీ వాక్యముతో మేము రక్షింపబడిన తర్వాత, నిన్ను తెలుసుకున్న తర్వాత మా విశ్వాసమును ప్రక్కకు మళ్లించడానికి సాతానుడు ఎన్ని అద్భుతాశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేసినను నీ వాక్యములో స్థిరపడి నీ వాక్యానుసారంగా నడిచి మా విశ్వాసమును స్థిరముగా ఉంచుకునే భాగ్యం దయచేయమని, అన్యజనుల మధ్య విశ్వాసములో ఏమాత్రము కాంప్రమైజ్ అవ్వకుండా స్థిరముగా ఉండే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం మనపై దిగి వచ్చి నిత్యము యేసుక్రీస్తు యొక్క సత్యములోనే పరిశుద్ధాత్ముడు మనలను నడిపించి, స్థిరపరిచి, బలపరిచి పూర్ణులుగా చేయనుగాక. ఆమెన్. God bless you. Have a very blessed day.